Daily. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays நாளே அது நம்ம GT Holidays தான். South India's #1 travel brand. సురేష్ గారు నమస్కారం. వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే 25 ఇయర్స్ అంటున్నారు బట్ యాక్చువల్లీ 37-38 ఇయర్స్ కదా. Yes, correct. సో మేనేజర్ గా స్టార్ట్ As a producer, 25 years. సాంబయ్య రిలీజ్ Sambai release. యా As a industry, assistant director, manager, camera assistant, another 12 years. Total 37 years. సూపర్ 37 ఇయర్స్ తర్వాత కూడా ఉండడం అనేది క్రేజీ. సో ఒక విషయం చెప్పండి నాకు, ఇప్పుడు ఒక మంచి కథ అంటే ఏంటో మనకు తెలుసు. ఓకే, ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్, హైస్ లోస్ ఉంటే మంచి కథ, మంచి రైటర్ అని అంటాం. ఆ కథని బాగా ప్రజెంట్ చేస్తే ఓకే మంచి డైరెక్టర్ అంటాం. దాన్ని బాగా చూపిస్తే ఫ్రేమ్స్ అందంగా ఉంటే మంచి కెమెరామ్యాన్ బాగా చేశారు అంటాం. మంచి ప్రొడ్యూసర్ అంటే ఏంటి? మంచి ప్రొడ్యూసర్ అండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి కదా. మంచి డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కథను సెలెక్ట్ చేసుకోవాలి, మంచి హీరోని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కథకు తగ్గట్టుగా ఆ కథకు తగ్గ అన్ని టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకోగలిగిన వాడే ప్రొడ్యూసర్ కదా. అవన్నీ మంచి చేయగలిగిన మంచి సినిమా అయింది. ఇవన్నీ సో మీ దృష్టిలో ప్రొడక్షన్ అనేది ఎంత పర్సెంట్ క్రియేటివ్ జాబ్, అది ఎంత పర్సెంట్ అది మేనేజ్మెంట్ జాబ్? టోటల్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రొడక్షన్ కానీ ప్రొడ్యూసర్, టోటల్ ఎగ్జిక్యూషన్ వచ్చి డైరెక్టరే. ఓకే, హీరో కంటే కూడా హీరో వల్ల సినిమా ఆడియన్స్ థియేటర్కి వస్తారేమో కానీ ఆడియన్కి వచ్చే వరకు ఆ సినిమాని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మాత్రం డైరెక్టర్దే. టోటల్ ప్రొడ్యూసర్ అతనికి డైరెక్టర్కి సంబంధించిన అన్ని అందిటివి. ప్రొడ్యూసర్ పలాంది కావాలంది, ఎందుకు కావాలో ముందే కథ తెలుసు కాబట్టి ఆ కథకు తగ్గ ఇవ్వగలిగినప్పుడు ప్రొడ్యూసర్ అది విట్లేజ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ చేసుకోగలిగిన వాడే డైరెక్టర్. కానీ టోటల్ డిపెండ్ ఆఫ్ మూవీ డైరెక్టర్ ఓన్లీ. ప్రొడ్యూసర్ క్రియేటివ్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, కానీ ఖచ్చితంగా ఉంటాయి. అది ఏది ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే. ఓకే, సెట్లోకి వెళ్ళాక ఉండం. సెట్లోకి వెళ్ళిపోయినాక ప్రొడక్షన్ ఓన్లీ డైరెక్టర్, ఇంకెవరి చేతిలోనూ ఉండదు. ఏది తీసుకున్నా మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా అడుగుతున్నానంటే, ఒక ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకునే ఒక సీన్ ఉంది అనుకోండి, హీరో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్ని ఇలాంటి ఒక ఇంట్లో సెట్ చేయొచ్చు, ఒక కెఫేలో సెట్ చేయొచ్చు, ఎక్కడైనా సెట్ చేయొచ్చు కదా. బట్ ఎక్కడ సెట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీకు ఖర్చు అది తేడా రావచ్చు, నెంబర్ ఆఫ్ డేస్, లాజిస్టికల్గా కూడా చేంజెస్ ఉంటాయి కదా. సో దాంట్లో మీ కాల్ ఉంటుందా అని చెప్పి. అట్లా కాదు, మనం కథ వినేటప్పుడు ఈ సీను పలానా దగ్గర అని అనుకుంటాం. ఆ కథ ఖచ్చితంగా ఆ కథ ఒకవేళ అక్కడ కుదరలేదు, మనం పలానా దగ్గర అనుకున్నాం, ట్యాంక్ బండ్ దగ్గర పర్మిషన్ రాలేదు, దాన్ని ఇంకెక్కడ చేస్తే బాగుంటుంది అనేది డైరెక్టర్ క్రియేటివిటీ. అందులో మీ ఇది ఉండదు, మా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది. ట్యాంక్ బండ్ మీద మనం తేగలిగితే, ట్యాంక్ బండ్ కావాలని అడిగిన డైరెక్టర్ ట్యాంక్ బండ్ మీద మనం షూటింగ్ పర్మిషన్ చేయగలిగితేనేమో యాజ్ ఏ ప్రొడ్యూసర్. మనం చేయలేనప్పుడు మళ్ళీ డైరెక్టర్ క్రియేట్ చేయాలి. కాదండి ట్యాంక్ బండ్కి కాకుండా ట్యాంక్ బదులు గడ్డిపేటకి వెళ్దాం, దాన్ని అలా మనం క్రియేట్ చేసుకుందాం, సీన్ని సేమ్ సీనే దాన్ని జనాలకి ఆడియన్కి ఎట్లా ప్రజెంట్ చేద్దాం, మనం ఇక్కడ అనుకున్నాం కుదరలేదు ఇంకెక్కడ అనేది అతని జాబే. ఓకే, మళ్ళీ మనం కూడా అది కూడా మనమే అరేంజ్ చేయాల్సి వస్తుంది, సమకూర్చాలి. సో మీ కెరియర్లో అంటే మీరు మేనేజర్గా కూడా అన్ని సంవత్సరాలు చేశారు. అండ్ నాకు ఫస్ట్ ఇది చెప్పేసండి, మేనేజర్గా ఉన్నప్పుడు ఏంటి సార్ ఎక్స్పీరియన్స్? బికాస్ షో మొత్తం రన్ చేసేది మేనేజర్సే కదా. ఖచ్చితంగా గ్రౌండ్లో సినిమా అనేది 7ంటికి మొదలవ్వాలంటే డ్రైవరు మేనేజరేనండి. డ్రైవర్ టయానికి రావాలి. ఇంతకుముందు డ్రైవర్లు అందరూ మేనేజర్ కంటే ఎక్కువ వర్క్ చేసేది డ్రైవర్లే. 5 o'clock వెళ్ళి హైదరాబాద్లో అప్పుడు స్టూడియోలు, లైవ్ లొకేషన్స్, జూ పార్కు, ఇందిరా పార్కు, సంజీవ్ పార్కు, ఈ చార్మినారు లొకేషన్స్ అంటే అవుట్డోర్ అంటే చార్మినారు, గోల్కొండ, చాలా లొకేషన్స్, ట్యాంక్ బండ్, ఇవన్నీ అప్పుడు మనం షూటింగ్ చేయగలిగేవాళ్ళం. ఇంత ట్రాఫిక్ ఉండేది, ఇప్పుడు ఛాన్స్ లేదు. ఇప్పుడు కారులో కూడా వెళ్ళలేము, ఆ రోడ్లో వెళ్ళలేము. అప్పుడు మాత్రం షూటింగ్ కెమెరా పెట్టి లైట్లు వేసి షూటింగ్ చేయగలిగేవాళ్ళం. క్రౌడ్ కంట్రోల్ అంతా చేయగలిగేవాళ్ళం. అంత క్రౌడ్ ఉండేది కాదు. ఉన్న క్రౌడ్ని కంట్రోల్ చేయగలిగేవాళ్ళం పోలీస్ పర్మిషన్స్ తోటి. అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒకళ్ళు మోతీనగర్లో ఉండేవాళ్ళు, ఒకళ్ళు ఎర్రగడ్డలో ఉండేవాళ్ళు, ఒకళ్ళు బాలానగర్లో ఉండేవాళ్ళు, అలా ఒకళ్ళు చార్మినార్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ మేనేజర్స్ కాదండి, ఆర్టిస్టులు కానివ్వండి, ధర్మవరం కూడా ఎల్బీ నగర్లో ఉండేవాళ్ళు. అలాగా కొంతమంది అప్పుడప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అవుతున్న టైంలో చాలా వరకు చాలా చోట్ల ఉండేవాళ్ళు. అప్పుడు ఒక కారు మార్నింగ్ 4:30కి డ్రైవర్ లేసి వెళ్ళి
ఫస్ట్ ఒక అసిస్టెంట్ని పికప్ చేసుకొని తర్వాత కోడ్ అసోసియేట్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ప్రకారంగా వెళ్ళేవాడు, తర్వాత లాస్ట్లో కోడైట్ని ఎక్కించుకునేవాడు. ఓకే. అట్లా లొకేషన్కి 6:30 కల్లా వాళ్ళందరినీ తీసుకొని వచ్చే రెస్పాన్సిబిలిటీ డ్రైవర్కి ఉండేది. మల్టిపుల్ డ్రైవర్స్ ఉండేవాళ్ళ లేకపోతే ఒక్కరే ఉండేవారు? మల్టిపుల్ డ్రైవర్, చాలా మంది, 4-5 డ్రైవర్లు. అంటే ఇన్ని వెహికల్స్ కాదు అప్పుడు మన క్యారవాన్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. క్వాలిస్ డ్రైవర్ వచ్చేటప్పుడు క్వాలిస్ కంటే ముందండి అంబాసిడర్లే. ఓకే. క్వాలిస్ తర్వాత ఓకే. అంబాసిడర్ కార్లో ఉండే, అన్ని అంబాసిడర్ కార్లు హైదరాబాద్లో. అంబాసిడర్ కార్లు ముందు 2 వెనకాల 4 పట్టేటట్టుగా ఆ డ్రైవర్ ప్లాన్ చేసుకునేవాడు. నైట్ పేపర్ మీద పెట్టేవాడు, ఈ కారు ఈ డ్రైవర్ వీళ్ళని ఎక్కించుకొని రావాలి అని. ఆ కారు డ్రైవర్కి ప్రోగ్రామ్ నైట్ చెప్పేస్తే మార్నింగ్ 6:30 కల్లా లొకేషన్లో ఉండేవాడు. వీళ్ళందరినీ ఎక్కించుకొని ఎవరిని మిస్ అయ్యేవాడు కాదు. అప్పుడు ఫోన్ ఫెసిలిటీ లేదు, ల్యాండ్ ఫోన్ ఉండేది, అందరికీ ల్యాండ్ ఉండేది కాదు, కొంతమందికి పీపీ ఉండేది, లేకపోతే కొంతమందికి ల్యాండ్ ఫోన్ ఉండేది. వీళ్ళందరినీ పికప్ చేసుకొని 6:30 కల్లా ఎంత లాంగ్ లొకేషన్ అయినా మనం ఇక్కడ జూలో చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా ఇంకా ఫిక్స్డ్ అది వచ్చేసేవాడు. మళ్ళా రాలేదు జరగలేదని ఎప్పుడు జరిగేది కాదు. ఏదన్నా ఏదో పంచర్ అయ్యి ఒక 15 నిమిషాలు లేయటం అట్లాంటివి తప్పితే డ్రైవర్ మేనేజర్ ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడు. ఒకప్పుడు మేము ప్రొడక్షన్ చేసేటప్పుడు ఇంకంతే, మళ్ళీ మేము 5 o'clock వచ్చి ఆఫీస్లో కూర్చొని ఫోన్లు చేసేవాళ్ళు అందరికి, ల్యాండ్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ. అలాగే ఈవినింగ్ ప్లాన్ చేసేవాళ్ళు, మార్నింగ్ ఏం తీస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు అన్నీ పేపర్ మీద ఉండేది. పేపర్ మీద ఏ ఆర్టిస్ట్ ఎన్నింటికి రావాలనేది పేపర్ మీద ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ కొంతమంది ఉంది కొంతమంది లేదు. టయానికి ఈ టయానికి ఆర్టిస్ట్ మొత్తం లిస్ట్ రాసి ఇచ్చేసి ఆర్టిస్టులు కావాలంటారు. ఎలాగ కుదురుద్ది? సో ఇప్పుడు ఏమవుతుంది, 20 మంది ఆర్టిస్టులు ఉంటే 20 కార్లు. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక కారు, హీరో స్టాప్ ఒక కారు. ఇప్పుడు ఏ హీరోకి ఒక కారులో రావట్లేదు, ఒక కారు కాదు 2 కార్లు కూడా రావట్లేదు, 3 కార్లు. అట్లా నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోయినాయి, నెంబర్ ఆఫ్ క్యారవాన్లు పెరిగిపోయినాయి, ఫెసిలిటీ ఎక్కువ వచ్చేసింది. అంతకుముందు అన్నపూర్ణ స్టూడియోలో క్యారవాన్ అలౌ చేసేవాళ్ళుగా, ఇప్పుడు అలౌ చేయాల్సి వస్తుంది. 7 acresలో రూమ్స్ బాగుంటాయి, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది, వెల్ మెయింటెనెన్స్. సో అక్కడ వాళ్ళు రెడీ అవ్వడానికి అన్ని కంఫర్ట్ ఉంది. అప్పుడేముంది, అవుట్డోర్లో షూటింగ్ అనుకో, హీరోయిన్ అయినా పక్కన చెట్టు పక్కకి వెళ్ళి వాళ్ళ స్టాఫ్ శారీ ఏదో అడ్డం పెట్టేవాళ్ళు, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు క్యారవాన్లోకి వెళ్ళి రెడీ రావడానికి మినిమం గంట పోతుంది, డ్రెస్ చేంజ్ అంటే గంట పోతుంది. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోతున్నాయి. అప్పుడు 50 రోజులు అయ్యేది 100 రోజులు అవుతుంది సినిమా. అప్పుడు ఒక హీరోయిన్, చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు, ఏ హీరోతోటైనా సినిమాలు చేయగలిగేది. ఇప్పుడు పెద్ద హీరో వచ్చిందా ఖాళీగానే ఉంటున్నారు కానీ సినిమాలు చేయట్లేదు. క్యారెక్టర్ బాగుంది మంచి సినిమా చేద్దామని లేదు చాలామంది హీరోయిన్స్కి. మనకి ఇది హీరోయిన్ షార్టేజ్ అని మనం అనుకుంటున్నాం కానీ ఉన్న హీరోయిన్స్ చాలా వరకు ఖాళీగా ఉన్నారు. పెద్ద సినిమా వచ్చుద్దేమో, ఆ హీరో పెట్టుకుంటాడేమో, ఈ హీరో పెట్టుకుంటాడేమో, అప్పటిదాకా వెయిట్ చేద్దాం అని ఆ మూడ్లో ఉన్నారు తప్పితే చిన్న సినిమా అయింది పెద్ద సినిమా అయింది, చిన్న సినిమానే పెద్ద సినిమా అవుతుంది. రైట్. సినిమా మంచి కథ ఉంటే కొట్టితే ఈ రోజున ఒక కాంతార కావచ్చు, చాలా సినిమాలు మంచి హనుమాన్ కావచ్చు, ఇంకా చాలా ఇప్పుడు ఈ మధ్య అన్ని మంచి సినిమాలు చాలా, అన్ని 1 weekలో 3 సినిమాలు 3 బ్లాక్ బస్టర్, లక్కీ భాస్కర్ కానీ ఆ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్. అలాగే అంతకుముందు వారంగా కమిటీ కుర్రాళ్ళు, కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు. సినిమా బాగుంటే సినిమా కానీ ఇవన్నీ హిట్ అవ్వడానికి కారణం కథని కొత్తదనంతో క్రియేట్ చేసి ఆడియన్స్కి నచ్చేలాగా చేశారు. కాబట్టి డెఫినెట్గా ఆ 50 రోజులు 100 రోజులు ఎందుకైంది ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. 50 రోజులు అయ్యే సినిమా, అల్లుడు గారి సినిమా 17 రోజుల్లో టాకీపాట్ కంప్లీట్ అయింది, ఓన్లీ 17 days. మనం చెప్పుకుంటాం దానవీర సూరకర్ణ అనేది 3 hours 30 minutes ఫిల్మ్. మరి ఆ రోజుల్లో ఆయన 32 daysలో సినిమా కంప్లీట్ అయింది. సంక్రాంతి రిలీజ్ చేయాలంటే చేశారు. మరి అంత టెక్నాలజీ ఇప్పుడు కూడా లేదు. చెన్నకేశవరెడ్డి కూడా నేను 90 days అండ్ రిలీజ్ తర్వాత ఒక సాంగ్ షూట్ చేసి యాడ్ చేశారు. సెకండ్ వీక్లో 90 days రిలీజ్ చేశారు. సినిమా స్టార్ట్ చేసి 90th day రిలీజ్ అయిపోయిందా? రిలీజ్ అయిపోయింది. 90 days షూటింగ్ కాదు టోటల్ 90th day రిలీజ్. September 23rd గుమ్మడికాయ కొట్టాం, 25th రిలీజ్. ఎలా చేయగలిగారు?
ఉందండి టెక్నాలజీ, ఇప్పుడు కూడా ఉంది. నేను రైడ్ అని సినిమా తీశాను, నానిను తనీష్ రమేష్ వర్మ డైరెక్షన్లో. జూన్ 5 సినిమా రిలీజ్, మే 28 ఫస్ట్ కాపీ చూశాను. చూస్తే నచ్చలేదు, ఆర్ఆర్ సినిమాకి నచ్చలేదు. ఏమంటే ఆ 28 నైట్ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని పిలిచి సినిమా ఇది, సినిమా 5th రిలీజు ఆర్ఆర్. అదేంటి సార్ వీళ్ళ 28 కూడా అయిపోయింది, రేపు 29th, 4 డేస్లో నేను ఎలా ఆర్ఆర్ ఇస్తాను? నాకు తెలీదు, నాకు ఆర్ఆర్ నువ్వు ఇకపోతే నేను వేరే వాళ్ళని పిలుస్తా, అంతేగాని చేయాల్సిందే అన్న. ఓకే సార్ అన్నాడు. ఆ రోజుల్లో 4th ఆఫ్టర్నూన్ ఫస్ట్ కాపీ వచ్చింది. మరి అప్పుడు 70 ప్రింట్లు, 3 ల్యాబుల్లో ఇచ్చాం, ప్రింట్లు వేసాం. ఎక్కడ షో మిస్ అవ్వటం కానీ ఏం జరగలే. కానీ ఇప్పుడు అన్ని టెక్నాలజీలు యూఎఫ్ఓ క్యూబులు వచ్చినా కూడా చాలామంది టైంకి అయిపోతే టైరింగ్ షోలు వాటిని క్యాన్సిల్ అయిపోతున్నాయి. కానీ అప్పుడు మరి చెన్నకేశ్వరరెడ్డి 23rd షూటింగ్ ఫినిష్ అయితే 25th, అప్పట్లో 300 ప్రింట్లు, చెన్నైలో 4 రీళ్లు ప్రింట్లు అయ్యాయి, రామోజీ ఫిల్మ్ సిటీలో 4 ప్రింట్లు, రామనాయుడు దాంట్లో 4 రీళ్లు. ఈ రీళ్ళన్నీ ఇక్కడ నుంచి విజయవాడ పంపించాం, చెన్నై నుంచి విజయవాడ వచ్చినాయి ట్రైన్లో, ఫ్లైట్ కూడా కాదు. అక్కడి నుంచి మళ్ళీ ఆ రీళ్ళు ఈ రీళ్ళు కలిపి ఇటు వైజాగ్కి, ఇటు సీడెడ్కి, అటు నెల్లూరుకి ఇలా డివైడ్ చేసి పంపించాం. అంటే అంత ప్లాన్డ్గా ఉండేది. ప్లాన్ చేయొచ్చు, ఇప్పుడు చేయలేకపోతున్నాం, మన చేతుల్లో లేదు. క్యూబీ వాళ్ళు 1 గంట లేట్ అయినా కూడా మా వల్ల కాదు సార్, టెక్నాలజీ పెరిగిపోయి. వాళ్ళు ఎందుకు ఏమైనా ఫాల్ట్ వస్తే మన వాళ్ళ మీద ఏమైనా కేసులు వేసి క్లెయిమ్ చేస్తాము అని ముందుగానే వాళ్ళకి మాకు కుదరదు. సేమ్ టెక్నాలజీ మళ్ళీ లేట్గా ఇస్తే వాళ్ళకి మనం కార్లు పెట్టాలి, బస్సులు పెట్టాలి, ఫ్లైట్లు పెట్టాలి, ఇవన్నీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అంతా మన ఎత్తనేసుకొని చేయాల్సిందే లేట్గా ఇస్తే. అది సర్ప్రైజింగ్ కదా, టెక్నాలజీ పెరిగితే టైం అనేది తగ్గాలి. అప్పుడు ఫోన్స్ కూడా లేవు సార్, ఇంటర్నెట్ కూడా లేవు. వల్ల అప్పుడు ఒక డైరెక్టర్ ఉంటే, పెద్ద డైరెక్టర్లు చాలా సినిమాలు 100 సినిమాలు చేసిన డైరెక్టర్ కూడా అలా చూసి షార్ట్ ఓకేనా కాదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మానిటర్ వచ్చినాక మానిటర్లో చూడటం వల్ల టైం ఎక్కువ అయిపోతుంది. ఏదో చిన్నది తెలిసిపోతుంది ఇందులో. అది టెక్నికల్గా సినిమా మార్కెట్ వాల్యూ పెంచడానికి మంచిదేమో, కానీ అన్ని విధాలు అది టైం వేస్ట్ కిల్ చేస్తాం. మానిటర్స్ ఏ టైంలో వచ్చినాయి సార్? 2005, 2006 ఆ టైంలో. అంతే, ఆ టైంలోనే. అప్పటి వరకు అంతకుముందు ప్రింట్ వేస్తే ఈవినింగ్ ల్యాబ్కి తీసుకెళ్ళి చేసేదాకా తెలియదు కదా ఎట్లా వచ్చిందో. ఎలా వచ్చిందో ఎప్పటికప్పుడు చూసేసుకున్నాడు రష్. నిన్నటిది ఇవాళ ఎడిటింగ్ చేసేవాళ్ళు, డైరెక్టర్ వెళ్ళిపోయి చూసుకునేవాడు. ఏమైనా ఫాల్ట్ ఉంటే మళ్ళీ రీషూట్ చేసుకుంటాను. ఎందుకంటే సెట్ ఉన్నప్పుడు అలా బిల్డింగ్లు ఎక్కడ చేసామనుకో, మళ్ళీ ఆ బిల్డింగ్ దొరకలేనో లేదా ఆర్టిస్ట్ దొరకడానో అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏమంటే ప్రాసెస్ చేసి రష్ ప్రింట్ వేసి చూసుకునేవాళ్ళు. ఓకే. ఒక సినిమా మేము ఆస్ట్రేలియా సినిమా చేసి సాంగ్స్ చేసి వస్తే డ్యామేజ్ అయింది స్కాన్లు వేస్తే. అప్పుడు రెక్టిఫై అయిపోయింది, దీంట్లోనే ఫిలిం నెగిటివ్లోనే రెక్టిఫై చేయగలిగాం. ఓకే, చాలా వరకు సాంగ్స్ అంతా డ్యామేజ్ అయింది, కానీ భయపడ్డాం. మొత్తం బ్లాక్ ఇష్యూ వచ్చేసింది, బ్లాక్ ఇష్యూ వచ్చేసింది సైడ్లు, సెంటర్లు, స్కానింగ్ వేయటం వల్ల. ఎయిర్పోర్ట్ స్కాన్లు ఎయిర్పోర్ట్ స్కాన్లు వేసాం కదా, కొంచెం డ్యామేజ్ వస్తుంది, కానీ రెక్టిఫై చేయగలిగాం టెక్నీషియన్స్. నాకు క్రేజీ అనిపిస్తుంది అది. అండ్ ఇప్పుడు రైటర్స్ గురించి మనం జనరల్గా మాట్లాడుతుంటాం కదా, నాకు గట్టిగా అనిపించేది ఏంటంటే ఇప్పుడు మనకు స్ట్రాంగ్ రైటర్స్ లేరు, డైరెక్టర్స్ ఉన్నారు. ఆ రైటర్స్ ఉందా? అప్పుడు మనకి డెడికేటెడ్ రైటర్స్ ఉండేవాళ్ళు. అది మీరు నోటీస్ చేస్తున్నారు ఆ లోటు? ఇప్పుడు రైటర్స్ అనేవాళ్ళు తక్కువ అయిపోయారు మనకి. ఇప్పుడు పర్సూర్ బ్రదర్స్ ఉన్నారు, 350 సినిమాలు చేశారు. పోసాని కృష్ణమురళి గారు, నా ఫస్ట్ సినిమా సాంబయ్య ఆయనే. అలాగే సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు, ఇలా చాలామంది మంచి రైటర్లు, మంచి సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్లు సినిమాలు వాళ్ళు రాసేవాళ్ళు. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండేవి. హిందీ నుంచి చేసేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు పెద్ద సినిమాలు, డాన్ సినిమా అని తెలుగులో యుగంధరం చేశారు, లవారిస్ నా దేశం అని తీశారు. అట్లా హిందీ నుంచి చాలా సినిమాలు, రోటీ
అలాంటి చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ మన తెలుగులో వచ్చినాయి. కూడా మా అన్నయ్య, నా ఆటోగ్రాఫ్, మా అన్నయ్య, నాడు, శంభో శివ శంభో, నాగవల్లి, బాడీ గార్డు రీమేక్లు దొరికాయి. మొన్న రీసెంట్లీ రాక్షసుడు కూడా మా అబ్బాయి చేసింది కూడా తెలుగులో హిట్. కర్ణన్ కూడా రీమేక్ రైట్స్ తీసుకున్నాను. రీమేక్ రైట్స్ ఎందుకు ఉన్నాయి? ఈ డిజిటల్లో ఆల్ లాంగ్వేజెస్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. లేకపోతే మినరల్ మురళి లాంటి సినిమా రీమేక్కి ఎక్స్ట్రాడినరీ ఫిలిం. అలా చాలా సినిమాలు ఉన్నాయి. చాలా అంటే చాలా సినిమాలు రీమేక్ పనికొచ్చే అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అప్పుడు ఆ ఫెసిలిటీ ఉండేది. తమిళ నుంచి తెచ్చేవాళ్ళం, హిందీ నుంచి తెచ్చేవాళ్ళం, కన్నడ నుంచి తెచ్చేవాళ్ళం. కలకల్లాడుతుండేది ఇండస్ట్రీ. కథలు మన కథలు అక్కడికి వెళ్ళాయి. తెలుగు నుంచి విజయ్ చాలా సినిమాలు, మన తెలుగు సినిమాలు బ్లాక్ బస్టర్. ఒక్కళ్ళలాంటి సినిమా గిల్లి అని చెప్పి మొన్న రిలీజ్ అయ్యి కూడా రెవెన్యూ రీ రిలీజ్లో కూడా రెవెన్యూ వచ్చిన సినిమా. సో పోకిరి ఇలాంటివన్నీ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఎక్కడికి అన్ని భాషల్లోకి అన్ని ఎక్స్పోర్ట్ అయ్యి మనకి కన్నడ నుంచి వచ్చిన తెలుగులో గోరింటాకు అది అన్ని రికార్డులు, దాని రికార్డు బ్రేక్ చేయాలంటే చాలా రోజులు పట్టింది. ఒక నంద్యాల సెంటర్లో 2 థియేటర్లో 50 days 4 shows చొప్పున 2 థియేటర్ల ఫుల్స్. మళ్ళీ అలాంటి సినిమా అలాగా ఏ సినిమా ఆడలేదు. కంటిన్యూగా 50 days ఒకే ఊర్లో విలేజ్లో 2 థియేటర్లు ఫుల్ అయిన ఏకైక సినిమా. అలాగా మనకి రీమేక్లు మంచి సినిమాలు ఉన్నాయి, చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. పెదరాయుడు దగ్గర నుంచి, పెదరాయుడు కాదు అంతకుముందు నుంచి సినిమాలు తీసుకుంటే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కోల్పోయాం. ఆ రైటర్స్ని కొంత పరచూరు బ్రదర్స్ కొంచెం రిటైర్డ్ అవటం, వాళ్ళంతటి వాళ్ళు ఎన్ని హిట్ చేసిన వాళ్ళు, సత్యమూర్తి గారు లేకపోవటం, సత్యానంద్ గారు లిమిటెడ్ సినిమాలు చేయటం, అట్లా కొంతమంది ఇప్పుడు మన రైటర్లు ఒక సినిమా చేశారు, 2 సినిమాలు మంచిగా రాశారు, ఎమ్మంటే డైరెక్టర్లు అయిపోయారు. చాలా వరకు ఒక సినిమాకు 3 పని చేసి 3 డైరెక్టర్లు అయిపోతున్నారు. సో మంచిదే, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ పెరుగుతున్నారు, నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి, కొంతమంది సక్సెస్ అవుతున్నారు, మంచిదే నెంబర్ ఆఫ్. కానీ ఎవరు అందుబాటులో అయితే ఉండట్లేదు. ఒక సినిమా చేసినాక 1.5 year 2 years పలానా హీరో కావాలి, పలానా హీరోయిన్ కావాలని వెయిట్ చేస్తూ వాళ్ళు చేసిన పని మర్చిపోతున్నారు. వాళ్ళు సినిమాతో సక్సెస్ అయ్యాం, మనం ఏ సినిమా తోటి సక్సెస్ అయ్యాం? కొత్తతో చేసాం, కొత్త వాళ్ళతో సినిమాలు తీసాం అని వాళ్ళ క్రియేటివిటీ మర్చిపోయి నెక్స్ట్ సినిమా మాత్రం ఎవరో బటన్ మోసే హీరో కావాలని, ఆ హీరో కావాలి, ఈ హీరో కావాలని తిరుగుతూ అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళు మర్చిపోయే పరిస్థితికి తెచ్చుకుంటారు వాళ్ళంతటి వాళ్ళే. సక్సెస్ ఇచ్చి మళ్ళీ దీని జోలికి చూడలే. మనకి ఎక్కడ మనం సక్సెస్ అయ్యాం, మనం క్రియేటర్స్ కదా, మనం ఎవరితోటైనా సినిమా చేసి సక్సెస్ అవుదామని లేదు. మన కథ మంచిది, మనం క్రియేటర్ అని మర్చిపోయి ఎవరి మీద ఆధారపడుతున్నారు. ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, ఒక సక్సెస్ఫుల్ థింగ్లే పలానా హీరో కావాలని చెప్పి అలా తిరుగుతూ వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. లేదా ఒక సినిమా సక్సెస్ అయితే 2-3 పోయి అడ్వాన్స్ ఇవ్వడం వల్ల ఇంక చాలులే తర్వాత పెద్ద హీరోకి వెళ్దామని చెప్పేసి అట్లా ఆగిపోతున్నారు. తప్పితే వాళ్ళ క్రియేటివిటీ అనేది ఎందుకు మర్చిపోతున్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు చాలామంది. అట్లా 2-3 సంవత్సరాలు ఖాళీ కూర్చుంటున్న వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాను. హీరోల కోసం వెయిట్ చేసి అప్పుడు పోనీ ఆ 2-3 సంవత్సరాలు హీరో ఇస్తాడంటే అది గ్యారెంటీ లేదు. అప్పటికి మళ్ళీ నీ కథ నచ్చాలి, నీ క్రియేటివిటీ లోపల మైండ్ పోద్ది, నీకే కాన్ఫిడెంట్ పోయింది. నీ మీద నీకు కాన్ఫిడెంట్ పోయేదాకా సినిమాలు చేయట్లేదు. కాన్ఫిడెంట్ పోద్ది. ఎందుకు? నువ్వు ఆ కథ పట్టుకొని 4 పెద్ద హీరోలు దగ్గరికి వెళ్తావు, ఈ లోపల నిన్ను ఇష్టపడి నీతోటి చేయడానికి కొంతమంది వస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? వీళ్ళు రీచ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తావు. వాళ్ళు రీచ్ చేసినాక వీళ్ళ దగ్గరికి వెళ్తే నీ క్రియేటివిటీ పోద్ది, నీకున్న వాల్యూ పోద్ది. ఇవన్నీ ఎప్పటికి తెలుసుకొని ఎప్పటికీ వాళ్ళు రియలైజ్ అవుతారా అని చూస్తున్నా. చాలామంది సక్సెస్ అయ్యి కూడా ఖాళీగా ఉండటం ఏంటో మరి. ఇప్పటికీ సక్సెస్ లేకపోయిన వాళ్ళు ఖాళీగా ఉండటం వేరు, సక్సెస్ అయిన వాళ్ళు ఒకటే, సక్సెస్ కాని వాళ్ళు ఒకటే. ఈ రోజున అలాగా వాళ్ళందరూ వాళ్ళు రాలేకపోతున్నారు. క్రియేటివిటీ ఏ సినిమాతోటి మనం వచ్చేది మర్చిపోయారు. ప్లస్ ఇంకో పెద్ద ఇష్యూ ఏంటంటే, ఒక హీరోది కమిట్ అయ్యి ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి 2.5 సంవత్సరం 3 ఏళ్ళు పడితే ఆ కథ 3 ఏళ్లలో స్టేల్ అయిపోవచ్చు, అలాంటి సినిమాలు వేరే వచ్చేయచ్చు. సో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యి ఫినిష్ అవ్వడం అనేది ఆ విండో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ కదా. అది స్టార్ట్ అయ్యి ఫినిష్ అవ్వాలంటే నువ్వు క్రియేటర్ అయితే నీకు నచ్చిన హీరోతోటి, మినిమం గ్యారెంటీ ఉన్న హీరోతోటి నువ్వు సినిమాలు చేయి. నువ్వు కూడా నీకు పేరు వచ్చుద్ది.
రాజమౌళి గారు సినిమా ఈగ కావచ్చు, ఆయన స్టూడెంట్ నెంబర్ 1 కావచ్చు ఫస్ట్ సినిమా, తర్వాత మర్యాద రామన్న అన్ని తీసి సక్సెస్ అయ్యారు కదా. పెద్ద సినిమాలు చేస్తూ చిన్న సినిమాలు కూడా చేశారు. నీ క్రియేటివిటీని ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎవరినో ఆధారపడటం వల్ల చాలా ఇండస్ట్రీకి కూడా నష్టం జరుగుతుంది. ఇండస్ట్రీకి కూడా ఇప్పుడు ప్రతిసారి నువ్వు సక్సెస్ అయ్యావు, నేను పలానా సినిమా తీసి సక్సెస్ అయ్యాను కదా, ఈ సినిమా తర్వాత నా దగ్గర ఇంకో కథ ఉంది అని ఆ కథను నమ్ముకొని కానీ నువ్వు సినిమా చేస్తే నువ్వు సక్సెస్ అయ్యావు అనుకో, గ్యారంటీగా ఆటోమేటిక్ నిన్నే పిలుస్తారు. ఎవరు వదులుకుంటారు? మంచి డైరెక్టర్లు ఎవరు వదులుకోరు ఇండస్ట్రీలో. మంచి డైరెక్టర్లే కావాలి. హీరోలు మనకు చాలామంది ఉన్నారు, మంచి డైరెక్టర్లే కావాలి, మంచి సినిమాలే కావాలి. ఏ హీరోకైనా హిట్లే కావాలి, ఫ్లాప్ కావాలని కోరుకోడుగా. అందుకని మంచి డైరెక్టర్లు ఉన్నప్పుడు నీ దగ్గర నిజంగా వర్త్ ఉంటే నువ్వు 2-3 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడో నిన్ను మర్చిపోయేదాకా ఈ లోపల 2-3 సంవత్సరాలు అంటే ఇంకా కొంతమంది వస్తున్నారు కదా డైరెక్టర్లు. ఈ సినిమా కూడా హిట్ అయిన సినిమా అయినా కూడా 2 ఏళ్ళ తర్వాత మర్చిపోతారు జనాలు. మర్చిపోతారు. కొంతమంది అయితే పేర్లు కూడా గుర్తున్నట్లే. సినిమాలు పలానా డైరెక్టర్ తీసాడంటే పలానా సినిమా పేరు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళే చేసుకుంటున్నారు, అది వాళ్ళే క్రియేట్ చేసి సెక్స్ అయ్యి కూడా అయిపోతాడు. నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కమర్షియల్ సినిమాని జనాలు చూసే విధానం మారిందేమో నాకు అనిపిస్తుంది. లైక్ అంటే ఒక 15-10 ఇయర్స్ బ్యాక్ మనం థియేటర్స్ చూసి ఎంజాయ్ చేసిన సినిమాలు లైక్ టిపికల్ హీరో విలన్ కాన్ఫ్రంటేషన్, ఒక 5 సూపర్ సాంగ్లు, ఒక కామెడీ ట్రాక్, ఒక మంచి కామెడీ ట్రాక్, అన్నీ బాగుంటేనే జనాలు ఆదరించేవాళ్ళు. జస్ట్ ఈ ఫార్ములా ఉంటే సక్సెస్ అయిపోయింది అట్లా ఎప్పుడు లేదు. ఇవన్నీ వర్క్ అయినప్పుడు జనాలు అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది అనుకుంటున్నారా? కమర్షియల్ సినిమా అంటే డెఫినేషన్ అప్పుడు ఉండేదానికి ఇప్పుడు ఉండేదానికి, హిట్ సినిమా అంటే ఏంటి, ఫ్లాప్ సినిమా అంటే ఏంటి, అదే జనాలకి ఏది నచ్చుతుందో అదే హిట్ సినిమా, అదే మంచి సినిమా. యాక్షన్ సినిమాలేగా కేజీఎఫ్ కావచ్చు, పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఇవన్నీ యాక్షన్ సినిమాలే కదా. మరి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయిగా. అంటే ప్యాకేజ్ చేసే విధానం వేరే ఉంది కదా. అదే చెప్పేది, కొత్తదనం, క్రియేషన్. నీకు ఆడిని కూర్చోబెట్టి మంచి పాటలు, మంచి డైలాగులు, మంచి నేటివిటీ, మంచి బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఉంటేనే కొత్తగా. కథ పాతదే కానీ దాన్ని తీసిన విధానం, టెక్నికల్గా చూపించిన విధానం, గ్రాండియర్, సక్సెస్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాలాగా ఉన్నాయి. మీరు ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు కదా, లైక్ మీ మైండ్లో ఎటువంటి ఫిల్మ్స్ ఉన్నాయి? లైక్ రెఫరెన్స్ లాంటివి అలా కాదు, బట్ ఇలాంటి సినిమాలు నాకు చేద్దామని ఉంది అని. నాకైతే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మనం సినిమాలంటే అన్నదమ్ముల మీద నాకు ఇష్టం. ఇప్పుడు మా అన్నయ్య సినిమా ఉంది, అందరూ పాజిటివే, నెగిటివ్ ఉండదు. ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, అన్ని భాషల్లో, యాదవంకి బారాత్, యారాన, ఇవన్నీ అన్నదమ్ముల మీద సినిమాలు. ఇప్పుడు భాషా సినిమా, తమ్ముడు సెంటిమెంట్, అట్లా అన్నదమ్ముల మీద నేను ఇప్పుడు అనుకున్న కథ కూడా ఇలా ఉండాలి. యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, ఇద్దరని కదా, బయట వాళ్ళైనా కొత్త వాళ్ళైనా, ఇద్దరు బ్రదర్స్ ఎలా విడిపోయారు, ఎందుకు విడిపోయారు, మళ్ళీ ఎందుకు కలుసుకున్నారు, ఎలా కలిశారు అనేది ఎప్పటికీ ఎవరికి ఆ స్క్రిప్ట్లు ఎప్పటికీ మనకి చాలామంది తెలుసో తెలియక బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే అది కారణం అన్నదమ్ములు, రైవల్ని. ఎప్పుడు ఎవరిగ్రీన్ అయ్యి మన చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న సినిమాలు పాడి పంటలు, బంగారు భూమి, విచిత్ర కుటుంబం, గోపాలుడు భూపాలుడు, అట్లా ఎన్టీఆర్ కానీ ఇలా కానీ బ్రదర్స్ విడిపోయి మళ్ళీ లాస్ట్లో ఎప్పుడు కలుస్తారా అని వెయిట్ చేస్తాం. ఆ సెంటిమెంట్ ఎప్పటికీ ఎక్కడికి పోదు. సిస్టర్ సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు అన్నీ. ఇప్పుడు కేజీఎఫ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బ్రదర్ సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు, వైఫ్ సెంటిమెంట్. పుష్పలో అవాయిడ్ చేసి మళ్ళీ కలుసుకునేసరికి ఆడియన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైవ్లో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగా పుష్ప కూడా అదేగా, ఎండింగ్ స్టార్టింగ్ అదే, ఎండింగ్ అదే. ఫస్ట్ హాఫ్లో తీసుకున్నా మీరు మెయిన్ పాయింట్ అదే, సెకండ్ హాఫ్లో తీసుకున్నా
అక్కడికి వచ్చి కలుస్తున్నారు. అందుకని అవి ఎప్పుడు ఎవర్ గ్రీన్. లక్ష్మి, వెంకటేష్ బాబుది చాలా సినిమాలు. సంక్రాంతిలో అందరూ పాజిటివ్ క్యారెక్టర్లే, నెగిటివ్ అనుకున్న క్యారెక్టర్ల పాజిటివ్. అలాగా అన్నదమ్ముల మీద పెద్ద అన్నయ్య బాలకృష్ణ గారిది, ఇది చిరంజీవి గారిది అన్నయ్య చాలా సినిమాలు అవి ఎప్పుడు ఎవర్ గ్రీనే. దాన్ని కొత్తగా ఎలా చూపించాం అనేదే. సో ఈ అన్నయ్య పాయింట్ అనేది మీరు పాయింట్ చెప్పి రైటర్కి ఇలా రాయమని చెప్తారా? అది ఎలా జరుగుతుంది? నేను ఎవరిని ఏది రాయమని చెప్పను. ఓకే ఓకే బాబు ఇలాగైతే బాగుంటుంది, మీ దగ్గర కథ ఉంటే చెప్పండి ఇలాంటి లైన్స్లో. ఓకే. లేదా ఇద్దరు స్నేహితులు విడిపోయారు, చాలా అవి కూడా చాలా మంచి పెద్ద పెద్ద హిట్లు అయినాయి మనకు తెలుగులో. ఆల్ లాంగ్వేజెస్ మనకు వస్తాయి అవి. ఓ భాష లాంటిది, బ్రదర్స్, అది ప్యూర్లీ బ్రదర్స్ సిస్టర్స్, ఫ్యామిలీ ఎమోషన్. ఎమోషన్ అనేది సినిమాలో లేకపోతే ఎక్కడ సక్సెస్ అవ్వవు. చూసినా బయటకు వెళ్ళిపోయినాక మళ్ళీ దాని గురించి మాట్లాడుకోరు. ఎమోషన్ సినిమాలు బయటకు వెళ్ళినాక కూడా గుర్తుండిపోతాయి. టైమ్లీనెస్ ఉంటుంది, లైక్ ఒక 5-6 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుంటాయి. 5-6 ఏళ్ళ తర్వాత కాదండి, ఎప్పటికైనా. నా చిన్నప్పుడు నేను పాండురంగడు మాత్రం చూశాను. మా మదర్ నన్ను తీసుకెళ్ళి మా మదర్ చూసి వచ్చినాక ఆ రోజు టికెట్లు దొరకలేదు, ఒక టికెటే దొరికింది. నువ్వు చూడని చెప్పి మా మదర్ సినిమాని అయిపోయేదాకా బయట కూర్చోబెట్టింది. మా మదర్ బయట కూర్చుంది, నేను లోపల కూర్చున్నా. సినిమా చూసినా మా మదర్ బయట కూర్చున్నా. నా చిన్నప్పుడు అంటే పాండురంగడు మాత్రం అంటే సెకండ్ రిలీజ్లో, ఫస్ట్ రిలీజ్లో కాదు. ఆ తర్వాత నేను సర్దార్ పాపరాయ్ రిలీజ్ అయినాక నేను మార్నింగ్ షూస్ వచ్చి మళ్ళీ ఇద్దరం వెళ్ళాం. ఒక టికెట్ దొరికి మా మదర్ని పంపించి నేను బయట ఉన్నా అమీర్పేట సత్యం థియేటర్లో. అవన్నీ గుర్తున్నాయి. నిన్నగాక మొన్న మనం టీవీలో చూసామనుకో, ఓటీటీలో సినిమా గుర్తుండదు, బ్రెయిన్లో ఎక్కట్లా అది. కానీ నేను పాండురంగడు మాత్రం అప్పుడు చూస్తుంది, నాకు ఇప్పటికీ చూస్తుంటే హ్యాపీనెస్ ఉంటుంది. ఆ సినిమా అట్లా గుర్తుంది, మెమరీస్ ఉన్నాయి. అంటే దాదాపు నాకు ఇప్పుడు 57 ఇయర్స్ అంటే దాదాపు 45 ఇయర్స్ బ్యాక్ నేను చూసింది పాండురంగ మధ్య. నాకు 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు లోపే, 10 ఏళ్ళు లోపే ఉంటాయి నేను సినిమా చూసినప్పుడు. మరి అది గుర్తుంది, సీన్ టు సీన్ ఇప్పుడు కూడా చెప్పగలను కథది. కానీ ఇప్పుడు నేను ఓటీటీలో చూసా, నేను జస్ట్ లాస్ట్ వీక్ ఒక సినిమా చూసా, నేను మళ్ళీ నిన్న అదే పెట్టా. ఓ ఇది చూశాను కదా, ఓ ఇదే కదా అని అప్పుడు గుర్తొస్తుంది తప్పితే చూసామని అని పూర్తి కథ గుర్తురాట్లా. నువ్వు థియేటర్కి వెళ్ళి చూసావు అనుకో, నీకు మైండ్ అంతా కథ ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా చూడు, 10 ఏళ్ళకి ముందు చూసింది కూడా గుర్తుంటుంది. నువ్వు స్కూల్కే చదువుకున్నాయని గుర్తుంటాయి, అది లైవ్ టీచర్ పాఠాలు చెప్తున్నట్టు, ఇది అలాగే అన్ని గుర్తుంటాయి. ఇప్పుడు ఆన్లైన్లు అంటున్నారు కదా, చాలామంది ఆన్లైన్కి అర్థం కాక చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. కారణం ఏంటి? ఆన్లైన్ మనకి ఏముంటుంది, ఆడుతూ పాడుతూ ఆన్లైన్ నువ్వు చదువుతున్నావు లేదో నీకు తెలియదుగా మాస్టర్కి. స్కూల్కి వెళ్తే కాలేజీకి వెళ్తే నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ ఆన్లైన్లో చేయలేడు కదా, డాక్టర్ ఎంబీబీఎస్ చేసే అతను ప్రాక్టికల్ చేయాలంటే వెళ్ళాల్సింది, ప్రాక్టికల్ చేయాల్సింది కదా, ప్రాక్టికల్గా టెస్టులు అవన్నీ చూసుకోవాలి కదా, ఆన్లైన్లో అవ్వదు కదా. అలాగే సినిమా అనేది ఎప్పటికీ దానికి చావులేదు. ఆ సినిమా అనేది థియేటర్కి ఎప్పుడు చావులేదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్, దానికి మించిన ఎక్స్పీరియన్సే లేదు. మీ సినిమాలు మీరు థియేటర్లో చూసుకున్న మెమరీస్ గుర్తున్నాయా మీకు? ఖచ్చితంగా. ప్లీజ్ అవి చెప్పండి. నేను సాంబయ్య సినిమా ఉంది నాకు థియేటర్లో 2017 రిలీజ్ అయింది. ఫస్ట్ డే నేను వెళ్ళా, మార్నింగ్ షో వెళ్ళేసరికి ఒక 100-150 మన వినైల్స్ కట్టారు. వినైల్స్ అంటే అప్పుడు క్లాత్లు కట్టేవాడు. ఓకే ఓకే. నేను షాక్ అయ్యాను, నాది ఫస్ట్ సినిమా, నాకెవర్రా బాబు ఇంత ఫ్యాన్స్ ఉన్నారు. మీకు బ్యానర్స్ లాంటివి? నాకు బ్యానర్స్ కట్టారు. శ్రీహరి గారి కంటే నాకు ఎక్కువ కట్టారు. నాకు బ్యానర్స్ కట్టారండి, నేను షాక్ అయ్యా. వాళ్ళు అందరూ వచ్చి సార్ మా గౌడాస్లో, బెల్లంకొండలో గౌడాస్లో ఉన్నారు, రెడ్డిస్లో ఉన్నారు, కాపుస్లో ఉన్నారు, కమ్మాస్లో ఉన్నారు, అన్ని క్యాస్టుల్లో ఉన్నారు. బెల్లంకొండ అనేది మా తెలంగాణలో పర్టికులర్లీ బెల్లంకొండాస్ అంటే గౌడాస్లో ఎక్కువ ఉన్నారు. వచ్చి నాకు దండలు వేసేసి మా గౌడాస్లో మీరు ప్రొడ్యూసర్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి కట్టారు. నేను కూడా వాళ్ళని ఏమి
లేని కాదని చెప్పలేదు. క్యాస్ట్తో పనే ఉంది అసలు, ఏ క్యాస్ట్ ఏమో ఇంత అభిమానం చూపించినప్పుడు అలాగా చాలా జరిగినాయి. అప్పుడు నేను అంటే అసలు నేను షాక్ అయ్యా. థియేటర్లో ఫస్ట్ సినిమా నాకు మెంటలు కట్టడం ఏంది. అండ్ మీరు రా సినిమాకి మీ పేరు వేసుకోలేదు కదా? వేసుకోలేదు. అది ఎప్పుడు ఎందుకంటే నేను వికీపీడియాలో IMDbలో కూడా ఆ సినిమా చూపించట్లేదు, మీది లిస్ట్లో లేదు. చాలా సినిమాలు చూపించవు. ఆ ఒక్కటే కాదు, వైజయంతి చూపించదు, విజయశాంతిది, రా చూపించదు, చెప్పాలని చూపించదు. ఏం చూపించదు? చెప్పాలని ఉంది. ఇవన్నీ చూపించవు. అట్లా 10-15 సినిమాలు నా పేరు లేకుండా ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా చూపించట్లేదు. డబ్బింగ్ సినిమాలు కూడా కొన్ని పేరు వేసుకున్నా, కొన్ని పేరు వేసుకోలేదు. ఓకే, అవి కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ చూపించవు. వికీపీడియాలో కొన్ని సినిమాలే చూపిస్తాయి. 15 సినిమాల వరకు నేను పార్ట్నర్స్గా ఉన్నాయి కానీ అవి కానీ చూపించవు. ఓకే ఓకే, నేను ఎందుకు చూపించలేదేమో అనుకున్నాను నేను. మళ్ళీ నెగిటివ్ నైట్స్ అన్నీ నాయగానే ఉంటాయి. ఇప్పుడు ఎలా సార్, లైక్ అప్పుడు అంత ఆర్గనైజ్డ్గా ఉండేది, ఇప్పుడు ఇంత డిజార్గనైజ్డ్గా అయిపోయింది అంటున్నా కదా. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫేస్ ద చేంజ్? నేను ఆర్గనైజింగ్ చేసుకుందామని ఫీల్ అవుతున్నా. నా వరకు నేను ఆర్గనైజింగ్గా చేసుకొని మంచి సినిమాలు చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నా. ఇక అది తర్వాత మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కొన్ని ఎగ్జిక్యూషన్లో ఈ మధ్య ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. నాకు సాక్ష్యం సినిమా చెప్పాలంటే చాలా మంచి ఐడియా. ఆ డైరెక్టర్ చెప్పాడు నాకు 2.5 hours. నేను చాలా ఎక్స్ట్రాడనరీగా ఫీల్ అయ్యా. ఒక 100 మంది చెప్పించాను. అది నేను చేసిన తప్పేమో అనిపించింది. ఆ డైరెక్టర్ అక్కడితో ఏమైపోయిందంటే సినిమా తీసినట్టు ఫీల్ అయ్యాడు. తీయాలనుకోలే, అందరు విన్నారు కదా సూపర్ అన్నారు అని. ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి నేను ఆ సినిమాకి ఇచ్చిన ఫెసిలిటీస్ 150 రోజులు, నెంబర్ ఆఫ్ లొకేషన్స్, దుబాయ్, అమెరికా, బళ్ళారి, కేరళ, ఎక్కడ చేయలేదని అడగద్దు, అన్ని లొకేషన్లు చేసాం. అంత గ్రాండీర్గా చేసాం. ఆర్టిస్టులు, మీనా గారు మంచి సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మదర్ క్యారెక్టర్ ఇప్పించాం ఫస్ట్ టైం. మీనా, శరత్ కుమార్, ఆర్టిస్టులు, అసలు ఆర్టిస్టులు 5 విలన్లు, పంచభూతాలు. కాశీకి పోయి చేసాం షూటింగ్. ఎక్కడ చేయలేదని అనగానే అన్ని చోట్ల చేసాం. ఎగ్జిక్యూషన్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ చేస్తే ప్రాబ్లం అది. ఎడిటింగ్ అప్పుడు లెంత్ కరెక్ట్ అయిన ఎడిటింగ్ చేయకపోవటం. నెంబర్ ఆఫ్ సాంగ్స్ కూడా ఒక ప్రాబ్లం అయింది. హీరోయిన్ డూయట్స్, పూజా హెగ్డేని పెట్టడం వల్ల, ప్లస్ సినిమాకి కథకు సంబంధించిన పంచభూతాల మీద సాంగ్స్. అనంత శ్రీరామ్ గారు రాసిన అద్భుతమైన సాంగ్ అయితే అప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది. మేము ఓన్లీ అది ఆడియో ఫంక్షన్లో ఆ సాంగ్ ఒక్కటి ప్లే చేసాం. శ్రీనివాస్ క్యారియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. గుంటూరు జిల్లాలో టౌన్లో 17 థియేటర్లు ఉంటే 14 థియేటర్లు వేశారు. నేను ఫోన్ చేసి అడిగాను, ఏంటైనా మా అబ్బాయి ఇప్పుడే స్టార్టింగ్, మీరు అన్ని థియేటర్లు పెడితే ఫుల్ అయిపోతే మళ్ళీ మామూలుగా అయిపోద్ది కదా అంటే, సార్ ఎవరు చెప్పారు సార్ 14 థియేటర్లు 4 షోస్ ఫుల్ అయిపోయినాయి సార్ అన్నారు. ఐ వాజ్ షాక్. సినిమా అదే కానీ ఎగ్జిక్యూషన్లో ఉండుంటే అది ఒక పెద్ద రేంజ్లో, ఇంకా అసలు చెప్పలేనంత పెద్ద రేంజ్కి వెళ్ళేది, నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయేది. ఎందుకంటే యూనివర్సల్ సబ్జెక్ట్. తర్వాత టీవీలో చూసి ఈ సినిమా ఎందుకండి యావరేజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదని చాలామంది చెప్తారు. టీవీలోకి థియేటర్కి ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు థియేటర్లో చూడరు, ఓటీటీలో చూసి ఈ సినిమా అరే ఇది బాగుంది కదా మనం ఎందుకు థియేటర్లో మిస్ అయ్యామనుకుంటుంటారు. అలాగే కవచం సినిమా మంచి స్క్రిప్ట్, మంచి థ్రిల్లర్, దాన్ని ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమే. కథ మంచిది, ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఓల్డ్ స్కూల్ అయిపోయింది. అది నేను చెప్తుంటే హీరో ఫాదర్గా చెప్తున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ యాజ్ ఏ ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొని ఉంటే అది వేరే రకం ఉండేది. అది నేను గట్టిగా చెప్పలేకపోవటం నా తప్పు అయింది. ఆ రోజు నేను గట్టిగా ఇది మీరు చేసే తప్పు అని తెలిసి తప్పులో తప్పు చేసుకుంటూ పోయాం. సో ఒక సినిమా రిలీజ్కి ముందే మీకు అర్థమైపోద్దా సార్ తేడా కొడుతుంది? వాడు తీసే విధానం తెలిసిపోతుంది కదా. మనం మా అబ్బాయి సినిమా నేను రెస్ట్ చూస్తాను కదా, చూసినప్పుడు నేను చెప్పా కూర్చోబెట్టి, ఇది ఫాల్ట్ రెక్టిఫై చేసుకోండి. అలాగే సార్ అంటున్నారు, సేమ్ చేస్తున్నారు. అంటే ఇతని ఇంట్లో మనకి చెప్పేది అని ఫీల్ అవుతున్నారు. ఇతను చెప్పింది కరెక్టా కాదని ఆలోచిస్తే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే
మీతో పాటు మా అబ్బాయి సినిమా కూడా భవిష్యత్తు ఉంది కదా, నేను మా అబ్బాయి భవిష్యత్తు బెడగొట్టుకొని మీకోసం చేయను కదా, చేయాల్సి వచ్చింది. ఆ 2 స్క్రిప్ట్లు మాత్రం దెబ్బతిన్నాం. కానీ కవచం హిందీలో మంచి సక్సెస్ వచ్చి యూట్యూబ్లోనే 600 మిలియన్స్, జైజానికి 900 మిలియన్స్ దాటేసింది. హైయెస్ట్ మిలియన్ వ్యూస్ ఉన్న ఏకైక హీరో బెల్లంకొండ శ్రీనివాసే హిందీలో. 900 మిలియన్స్ ఎవరికీ లేదు. మళ్ళీ ఇప్పుడు వస్తేమో తెలీదు, రాకూడదని ఏం లేదు, కానీ హైయెస్ట్ ఉన్నది మాత్రం ప్రస్తుతానికి నెంబర్ 1 నెంబర్ 2 సీత. కానీ సీత ఇప్పటికి చిన్నపిల్లలు మంచి ఫ్యాన్స్ అయ్యారంటే సీతనే, హీరోకి మంచి ఫ్యాన్స్ అయ్యారండి. తర్వాత రాక్షసుడు ఎమోషనల్గా బాగా కలెక్ట్ అయ్యారు. కర్ణన్ రీమేక్ ఉంటుందా సార్? ఎందుకంటే రీమేక్ ఇది డిస్కషన్ ఒకటి వస్తుంది కదా, చాలా మంది చూసేసి ఉంటారేమో అనే ఒక డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇన్ని సినిమాల మధ్యలో ఇప్పుడు జరుగుతుంది ఒకటి రీమేక్ను, మిగతా అన్ని స్టేట్ సబ్జెక్టులు. ఇవి అయ్యేసరికి ఇంకా దాదాపు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఎండ్కే అయింది. సో ఆ సినిమాలు కంప్లీట్ అయినా కొంచెం సీజీ వర్క్లు అవి అయ్యేసరికి నెక్స్ట్ ఇయర్ అయింది. సో అందుకని మనం ఇంకా దాన్ని ఏం ప్లాన్ చేయలే. ప్రస్తుతానికి ఉన్న సినిమాలు ఫినిష్ చేసి ఇవి రిలీజ్ అయ్యాక. అండ్ మీ నెక్స్ట్ సినిమా ఏ స్టేటస్లో ఉంది సార్? అది రైటింగ్ జరుగుతుందా, ప్రీ ప్రొడక్షన్ అయింది? ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, డైలాగ్ వర్షన్ జరుగుతుంది. ఓకే, డైరెక్టర్ అంతా లాక్ కొత్త వాళ్ళే. 2 సినిమాలకి 2 కొత్త వాళ్ళే. పెద్ద అయిన సినిమాకి కొత్త అయినా, చిన్న అయిన సినిమాకి కొత్త అయినా. వాళ్ళు డైరెక్ట్గా ఓపెనింగ్ రోజు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, నైస్ నైస్ నైస్. అండ్ ఇది నేను అడగడం మర్చిపోయా, మీరు చాలామంది డైరెక్టర్స్తో కొలాబరేట్ అయ్యారు కదా, వివి వినాయక్ గారు, పి వాసు గారు, పూరి అంటే జగన్నాథ్ గారు, గోలిమార్, బోయపాటి, చాలా డైరెక్టర్స్ కదా. లైక్ అంటే నేను పేర్లు అడగట్లేదు, బట్ ఒక ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అండ్ ఆ క్వాలిటీస్ మీరు ఏ డైరెక్టర్లో చూస్తారు? నాకు వర్క్ చేసిన వాళ్ళలో వినాయక్ గారు కానీ, పూరి జగన్నాథ్ కానీ, వాళ్ళు అనుకున్న టైంకి అనుకున్నట్టు చేసేస్తారు. ఏదన్నా మనకి ఇది పాసిబిలిటీ లేదంటే దాన్ని మార్చగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు మాకు అదే కావాలని కూర్చుంటారు కదా, అప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళిద్దరు మాత్రం మనకి టయానికి ఇక్కడ ఇది దొరకట్లేదు అంటే మార్చే కెపాసిటీ ఉందా, ఇది దొరకలేదా ఇది చేసేసుకుందాం. లైక్ లొకేషన్ లాంటి లాజిస్టిక్ కానీ, ఒక ఆర్టిస్టు పలానా ఆర్టిస్ట్ లేడు, ఓకే, ఎడిటింగ్ సెన్స్ ఉంటాయండి డైరెక్టర్కి, చాలా వరకు సేవ్ అయింది. ఎడిటింగ్ సెన్స్ ఉంటే ఎన్ని రోజులైనా సినిమాలు తీసేయచ్చు. అది కొంతమందికి ఉంది, కొంతమంది లేకపోవటం వల్ల షెడ్యూళ్ళు, లేట్లు, డిలేలు. అప్పుడు మరి కోదండరామరెడ్డి గారు ఉన్నారు, అప్పట్లో డైరెక్టర్లు 100 సినిమాలు చేయగలిగారంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వరు ఏంటని చూస్తున్నాను. ఆయన సంధ్య అనే కొత్త సినిమాతోటి ఇంట్రడక్షన్ అయ్యాడు. ఆయన ఎంతమంది ఎన్ని సినిమాలు చిన్నోళ్ళతో చేశాడు. రాఘవేంద్రరావు గారు ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ కూడా పక్కన సత్యభామ లాంటి సినిమా, నిండు నూరేళ్ళు లాంటి సినిమా, కల్పన, జ్యోతి, ఎలాంటి సినిమాలు తీశారు. ఇప్పుడున్న డైరెక్టర్లు అవి ఆలోచిస్తే వీళ్ళు కూడా 100 సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు అందరు కలకలాడతారండి. ఒక సక్సెస్ రాగానే మీరు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేసి. ఇప్పుడు యూఎస్ డైరెక్టర్స్ మీద కొంచెం కోపంగా ఉన్నారు అనిపిస్తుంది. నేను కోపంగా లేనండి, వాళ్ళ గురించి చెప్తాను, మా గురించి చెప్తున్నాను. మీరు చేస్తే సినిమాలు ముందుకెళ్తే మాలాంటి ప్రొడ్యూసర్లకు మంచిది కదా. ఓహో డైరెక్టర్లు ఉన్నారు సినిమా చేద్దాం అనే ఒక గ్యాప్ లేకుండా ఉంటుందిగా. బట్ యాక్టర్స్ కూడా కొంచెం లైక్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒక మూవీ వస్తుంది కదా పెద్ద స్టార్ది, వాళ్ళు కూడా అదేం లేదండి. మనం వాళ్ళు చేసి వాళ్ళు చేసుకుని మనం చేసుకుని ఉంది కదా. స్లాట్లు ఉన్నాయి కదా మనకి స్లాట్ లేకపోతే కదా. మనకు స్లాట్, మనకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మనం ఎందుకు వెయిట్ చేయాలి? తెలిసి వెయిట్ చేస్తారు. పలానా హీరో పలానా సినిమా చేస్తున్నాడు, అది ఎన్ని సంవత్సరాలు పడో తెలియదు. అది అయిపోయాక మనకే ఇస్తాడని తెలియదు. ఆ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వస్తాడు, అటు వెళ్ళిపోతారు. మళ్ళీ వెయిట్ చేయటం, ఇలా మారుతూనే ఉన్నారు. బట్ అన్నిటి మధ్య నెక్స్ట్ సినిమా ప్రాపర్గా మీరు అనుకున్నట్టు ఆ ఎగ్జిక్యూషన్లో ఏ ప్రాబ్లం లేకుండా అనుకున్నది రెడీ చేసి అన్నీ ఏం చేసినా ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేయాల్సింది డైరెక్టరే. షూటింగ్ దగ్గర మన స్పాట్లో మనం ఏం చేయలేం కదా, రెక్టిఫై చేయలేం. లైక్ ఆ సామర్థ్యం ఉన్న డైరెక్టర్ని మీరు ఎంపిక చేశారని
నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆ టెక్నికల్గా వీళ్ళు చేయగలరు, ఎందుకంటే వాళ్ళ కసి ఉంటుంది. ఫస్ట్ సినిమా చేస్తున్నాం, ఈ సక్సెస్ చేయాలి. సెకండ్ సినిమాకి రాగానే మళ్ళీ మర్చిపోతారు, అది వేరే విషయం. జరిగినాయి కూడా. మీరు చెప్పారు కూడా ఇంటర్వ్యూ, నాకు తెలిసి ఎవరి గురించి చెప్తున్నారు కూడా. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? సార్ నా నెంబరు, నేను ఎప్పుడైతే సాంబయ్య మొదలుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ నెంబర్. నాకు 100 కాల్స్ వస్తాయి, 100 మందిది నేను 10 మంది నాకు రోజు సమాధానాలు చెప్తూనే ఉంటా. వాళ్ళని ఫోన్లో కూడా లైన్ అడుగుతా, వింటాను. అట్లా కాదు అబ్బాయి, ఇప్పుడు మీరు తయారు చేసుకోవాల్సిన కథలు మీరు చేసుకోండి. యాక్షన్ అని రాకండి. బెల్లంకొండ సురేష్ యాక్షన్ అని, నేను ఆటోగ్రాఫ్ కూడా తీశాను, బస్ స్టాప్ తీశాను. మీరు యాక్షన్ అని ఫీల్ అవ్వకుండా మంచి కథ తయారు చేసుకోండి. మంచి ఎమోషన్ లేకుండా చూడరు. ఏ సినిమా అయినా, ఇప్పుడు కాంచనా లాంటి థ్రిల్లర్ సినిమా కూడా ఎమోషన్ లేకుండా ఆడలేదు. గంగా సినిమా కూడా ఎమోషన్ ఉండాలి, ఎమోషన్ లేకుండా ఆడవు. మీరు ఎమోషన్ మిక్స్ చేయండి. మంచి కథలు, ఇప్పుడు తమిళ్లో మన లవ్ టుడే వచ్చింది, యూనివర్సల్ సబ్జెక్ట్. అది ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా హిట్ అయింది, కొత్తగా ఉంది. అలాగే కొత్త పాయింట్లు మీరు తీసుకోండి. కొత్తగా క్రియేట్ చేశాడు కదా అనేది ఒకటి, కమిటీ కుర్రాళ్ళు కావచ్చు, ఇవన్నీ క్రియేట్ చేశారు కదా. మీరు ఆ క్రియేటివిటీలో ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇంకా కొత్తగా ఇంకేది తీస్తాం అనేది ఆలోచిస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. మామూలుగా ఏదో కథ చెప్పేయాలి కదా అని చాలామంది వస్తున్నారు. ఏది ఒక 5 ఫైట్లు ఉంటే బాగుండు, 4 పాటలు, ఏదో కాదు సార్. ఇది తీయటంలో ఉంటుంది. తీయటం ముందు మనం వింటున్నప్పుడు మనకు నచ్చాలి కదా అని చాలా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నన్ను అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ అండి. చాలామంది తెలియక అప్రోచ్ అవ్వడం కష్టం, కానీ నాది డైరెక్ట్ సోర్సు. నాకు ఫోన్ చేస్తే నేను పలానా ఫోను ట్రూకాల్లో చూసి ఎత్తకూడదని లేదు, ప్రతి ఫోన్ ఎత్తుతాను. నాకు మాట్లాడే విధానం నచ్చాలి. అవతలోళ్ళు కూడా మాట్లాడే విధానం, కొంతమందికి విధానం తెలియదు. ఫోన్ చేసి మన దగ్గర ఒక డైరెక్టర్ ఉన్నాడండి, మీరు ప్రొడ్యూస్ చేస్తారా, ఈ లాంగ్వేజ్. సార్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక కథ ఉంది సార్, ఈ భాష కాదు. మా దగ్గర డైరెక్టర్ ఉన్నాడండి పలానా సినిమా, పోనీ అదేమన్నా పెద్ద సినిమా అంటే డిజాస్టర్ ఫ్లాప్ సినిమా, ఆ డైరెక్టర్ మా దగ్గర ఉన్నాడండి, మేము ప్రొడ్యూసర్ కోసం ఎదుగుతున్నాం. చాలామందికి నాలెడ్జ్ లేదు. నాకు ఫోన్లు చేసి పలానా హీరో డేట్స్ ఉన్నాయండి, సినిమా తీస్తామని అడుగుతారు. నాకు తెలుసు ఆ హీరో ఎంత బిజీగా ఉన్నాడో. వాళ్ళ హీరోలు పిచ్ డెక్ వేసి పంపించేయటం వాట్సాప్లో, పలానా వాళ్ళు ఓకే చేసేసారని. నాకు నవ్వు వస్తుంది. పలానా వాళ్ళు ఓకే చేస్తే వాళ్ళకున్న మార్కెట్లో నిన్ను ఎవరినైనా నా దాకా ఎందుకు వస్తారు మీరు? అలాగే జరుగుతుంది. సో కొంత డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మంచి కథలు మనం కూడా మిస్ అవ్వచ్చు ఒక్కోసారి. ఇలాగా ఇరిటేట్ చేస్తారు కొంతమంది, మాట్లాడతాం తెలియకనో, మాట్లాడే విధానం లేకనో. వాట్సాప్లో చాలామంది పెడతారు ఏమని, నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, 10 year ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కథ రెడీ చేసుకున్నాను, మీకు కథ చెప్పాలి, ఒక 1/2 hour టైం ఇవ్వండి. 1/2 hourలో నువ్వు కథ ఏం చెప్తావు? వాళ్ళు నాకు బయోడేటా పంపించినప్పుడు నేను పలానా చోట వర్క్ చేశాను, సో ఫిలిమ్స్ పనిచేశాను యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్, నేను చాలా కష్టపడి ఇట్లా ఉన్నాను, నేను కథ తయారు చేసుకున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే మీకు నచ్చితే నాకు అవకాశం ఇవ్వండి సార్ అంటాం వేరు. మీరు ఈ సినిమా తీయండి 10 కోట్లు అయింది, మీరు బాహుబలి అంతా 100 కోట్లు సంపాదిస్తారు, 200 కోట్లు సంపాదిస్తారని మెసేజ్ పెడితే ఆడి కథ ఎందుకు వినాల్సి వస్తుంది? ఎందుకు వింటావు? నువ్వు నన్ను పోషిద్దామని ఇప్పుడు నీకు అంత కెపాసిటీ ఉంటే నా దాకా ఎందుకు వస్తున్నావు? నన్ను రీచ్ కాలేకపోవడానికి కారణం అదే. నువ్వు సార్ నేను కథ తయారు చేస్తున్నాను, నేను సో ప్లేసెస్ వర్క్ చేశాను, ఒక అతను కథ చెప్తా అన్నాడు. సరే నేను ఆ రోజు ఖాళీగానే ఉన్నా, మరి వచ్చే కథ విందు అన్నా. 11 అయింది, ఎన్నింటికి వస్తామంటే గంటలు వచ్చేస్తాను సార్ అంటే, సరే 12, 1 రాడు, 2 రాడు. ఏంట్రా అంటే 2:30కి వచ్చాడు. ఏంట్రా అంటే, సార్ అది నేను పలానా దగ్గర నుంచి ఫోన్ చేశాను సార్. మరి నువ్వు అది నాకు చెప్పొచ్చు కదా, పలానా దగ్గర నుంచి ఫోన్ చేశాను, నేను 2:30కి వస్తానని చెప్పొచ్చు కదా. నేను 2:30కే నేను వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు నేను కథ విన్నా, నేను కథ వినే మూడు కూడా లేదు. ఒకవేళ నువ్వు చెప్పినా నాకు నచ్చదు. మేము పనిచేసినప్పుడు 5ంటికి లేవటం, స్టిల్ టుడే నేను 5:30కి లేస్తాను, 7:30కి ఏమన్నా రమ్మంటాను, కథ వింటాను మార్నింగ్. ఈ అలవాట్లన్నీ సడన్గా మార్చుకోలేం కదా.
ఆల్దో ఆ డిసిప్లిన్ బేసికలీ టైం సేవ్ అయింది. నీకు 11 కదండి 1 గంటకి ఫోన్లు వస్తుంటాయి, బిజినెస్ ఎవడొకళ్ళు ఫోన్లు చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు. అదే నీకు 7 o'clock అంటే ఎవరు 9 వరకు మళ్ళీ డిస్టర్బ్ చేయరు. కథ మైండ్కి ఎక్కుద్ది. నేనే మెసేజ్ పెడతా పలానా టైం రండి అని. వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నా రెస్పాన్స్ ఉంటుంది, వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి నా రెస్పాండ్ ఉంటుంది. నువ్వు కథ చెప్పాలనుకున్నప్పుడు నీ బయోడేటా పంపించి సింపుల్ మ్యాథమెటిక్స్, సార్ మీకు ఫోన్ చేయొచ్చా, పలానా టైం నేను పలానా దగ్గర పని చేశాను, నాకు వర్క్ వచ్చు, నేను మీకు కథ చెప్పడానికి నా దగ్గర మంచి కథ ఉంది. మంచి కథ కాదు చెప్పాలి, అంతేగాని నువ్వే డిసైడ్ చేసుకొని నీది బ్లాక్ బ్లాస్ట్ అయిపోద్ది, నీకు లైఫ్ ఇస్తా అన్నట్టుగా మాట్లాడుతుంటారు చాలా వరకు. నా వాట్సాప్లో మెసేజ్లు చూపిస్తాను మీకు, మీరు చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థమై చెప్తున్నారా లేకపోతే తెలియలేక చెప్తున్నారా. ఈ మధ్య కొత్తగా వచ్చింది పిచ్ డెక్ అని, ఆ పాత ఫోటోలన్నీ వేసేసి ఆ హీరోయిన్ పలానా హీరోయిన్ మనకి అవైలబిలిటీ ఉందా లేదో కూడా తెలియదు, ఆ హీరోయిన్ వేసేసి ఆర్టిస్టులు వేసేసి పలానోళ్ళు నేను పెద్ద డైరెక్టర్ ఫోటో వేసేసి నాకు నిన్న ఒక పిచ్ డెక్ పంపించాడు, విల్ ట్రై, అతను విలన్గా ఈ ట్రై చేసేస్తాడంట. అతను డైరెక్టర్గా అతను బిజీగా ఉన్నాడు, ఎప్పుడు 2027 వరకు అతను 2 సినిమాలు కమిట్ అయ్యి చేయాల్సినవి, అతన్ని విలన్గా ఇతను ట్రై చేస్తాడంట. డైరెక్టర్గా విలన్గా పెడతానని ట్రై చేస్తాను సార్ అని వాళ్ళు ఫోటో వేసి పిచ్ డెక్ పంపిస్తారు. మనకి ఎలా నవ్వులాటగా ఉంది. చాలామంది కొత్త వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, మీరు నా దగ్గరని కాదు, మీరు ఎక్కడికి పోయినా మీ దగ్గర ఒక కథ ఉన్నప్పుడు, సార్ మా దగ్గర ఒక కథ ఉంది, నేను దగ్గర సో దగ్గర పనిచేశాను, టెక్నికల్గా నాకు తెలుసండి, మీరు దయచేసి మాకు టైం ఇస్తే మేము వచ్చి కథ వినిపిస్తాం, మీకు నచ్చితే మాకు అవకాశం ఇవ్వండి, ఇది వేరు. మీకు నేను లైఫ్ ఇచ్చేస్తాను సార్, మీకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేస్తాను సార్, మీరు ఎంత పెట్టండి, మీకు దీనికి 10 మీకు డబ్బు వచ్చేస్తుందని మెసేజ్లు పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. నాలెడ్జ్ ఉండి పెడుతున్నారా, లేకపోతే వాళ్ళ తెలివితేటలు అలా ఉన్నాయని పెడుతున్నారా, లేదా మనల్ని పిచ్చోళ్ళు అనుకుని పెడుతున్నారా. ఇది ఆల్రెడీ ఇంకో ప్రొడ్యూసర్ కూడా ఆయన ఒకసారి రాహుల్ యాదవ్ నక్కా గారు మసూదా సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఆయనకి ఇట్లానే ఒక మెసేజ్ వస్తే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఇలానే ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది మీరు చూడండి అని చెప్పి ఒక అతను ఆయనకి మెసేజ్ పెట్టింది. బట్ దాట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ నెక్స్ట్ సినిమాకి. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays நாளே அது நம்ம GT Holidays தான், South India's #1 travel brand.